సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక తెలుగు సినీ తారలు తమ కుటుంబాలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు మరియు సోషల్ మీడియాలో వారి పండుగల చిత్రాలు పంచుకున్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి మరియు పిల్లలతో కలిసి సంక్రాంతి పండుగను ఇంట్లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని ఒక రిసార్ట్లో జరుపుకున్నారు. రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఒక రిసార్ట్లో మకర సంక్రాంతి జరుపుకున్నారు. ఆయన భార్య ఉపాసన కామినేని కొణిదెల, రామ్ చరణ్ తన మరియు వారి కూతురు క్లిన్ కారాతో ఉన్న ఒక హృదయానికి హత్తుకునే కుటుంబ ఫోటోని పంచుకున్నారు. ఆ చిత్రంలో రామ్ చరణ్ తన కూతురిని ప్రేమగా చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇది ఒక సున్నితమైన కుటుంబ క్షణాన్ని అందుకుంది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఉపాసన వారు అందుకున్న ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి ఎందుకంటే ఇవి వారి కూతురు క్లిన్ కారాతో వారి మొదటి సంక్రాంతి. కొత్తగా పెళ్లైన జంట నాగ చైతన్య మరియు శోభితా ధులిపాల విశాఖపట్నంలో తమ తొలి సంక్రాంతిని జరుపుకున్నారు. నాగార్జున గారు సంక్రాంతి పండుగను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ఈ స్టూడియో 50 సంవత్సరాల పూర్తి కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున గారు తన అభిమానులతో సంక్రాంతి శుభాకాంక్షలు పంచుకున్నారు. అతను తన ఫేస్బుక్ పేజీలో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ వేడుకలో నాగార్జున గారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. మంచు కుటుంబం సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంది. మంచు కుటుంబం సంప్రదాయ పద్ధతులతో మరియు ఆనందంగా పండుగను జరుపుకుంటూ రంగుల బట్టలు ధరించడం కోసం ప్రసిద్ధం. పంట పండుగ యొక్క ప్రాధాన్యతను మనస్సులో ఉంచుకుని సాంప్రదాయ వేడుకలను జరుపుకుంటున్నారు. దర్శకుడు రిషబ్ శెట్టి తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ గారు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కీర్తి సురేష్ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. విజయ్ దేవరకొండ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. రష్మిక మందన్న గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. వెంకటేష్ గారు సంక్రాంతి పండుగను హైదరాబాద్లోని నాగరత్నం నాయుడు ఫార్మ్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ వేడుకలో బొమ్మలపూడి, పటకాలు, పండుగ ఆహారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడలు, కుంచెలు, పల్లె నృత్యాలు, గంగిరెద్దు ప్రదర్శనలు, సంగీతం, బుల్లెట్ కార్ట్ రైడ్స్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలో వెంకటేష్ గారు పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. నందమూరి బాలకృష్ణ సంక్రాంతి పండుగను నారావారిపల్లిలో, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో జరుపుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తెలు నారా బ్రహ్మాని మరియు నందమూరి తేజస్విని, అలాగే ఆయన మనవళ్లు కూడా ఆయనతో కలిసి ఉన్నారు. కుటుంబ సభ్యులు సంప్రదాయమైన వేడుకల్లో పాల్గొని పంట పండుగ యొక్క సాంస్కృతిక ప్రాధాన్యతను ఆనందంగా ఆచరించారు. ప్రభాస్ గారు సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజాసాబ్ సినిమా నుండి ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రభాస్ గారి ఆకర్షణీయమైన లుక్ కనిపిస్తుంది. మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నానిగారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. విశ్వక్ సేన్ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు సినిమాతో ప్రసిద్ధి చెందిన హీరో సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. శర్వానంద్ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు.
అల్లరి నరేష్ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. కార్తీ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. విశాల్ గారు సంక్రాంతి పండుగను తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగృహంలో జరుపుకున్నారు. మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.